హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. చోటుతో మాట్లాడాలి. నరికేస్తా. ఎలాగో నీ లైఫ్ నాశనం చేసుకున్నావు, నా లైఫ్ ఎందుకు నాశనం చేస్తున్నావు? ఫోన్ ఇవ్వు ప్లీజ్. నోరు మూసుకొని నా వెనకాల రా. సమీరా ఎక్కడ ఉన్నావు? చోటు నేను బ్యాంకాక్ లో ఉన్నాను. నాకు తెలుసు, నేను బ్యాంకాక్ లోనే ఉన్నాను. ఏ ఏరియా? ఇక్కడ నాకేమీ అర్థం కావట్లేదు. పక్కన బోట్ లో ఫ్లైఓవర్ ఏదో ఒకటి చూడు. చెప్తే నీకు అర్థం కదా. నడు. అన్నయ్య ప్లీజ్ నడు. అన్నయ్య. సమీరా, అన్నయ్య. సమీరా. హలో సార్ చంటిబాబు గారు ఎక్కడున్నారు సార్? మేము అర్జెంట్ కలవాలి. ఇది కమిషన్ కావాలనుకుంటా, అర్జెంట్ అంటున్నాడు. ఎక్కడున్నారు చెప్పండి సార్. నువ్వు ఎక్కడున్నావు చెప్పా. సమీరా వచ్చేసా. చంటి బాబు. చోటు సార్. ఆ చోటు సమీరా ఎక్కడ ఉంది? చోటు దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, పద వెళ్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గురు, ఆ, సమీరా ఎక్కడుందో నాకు తెలియదు, అదేంటి కానీ సమీరాకి మీరు కావాలంట. ఫేస్ వాల్యూ. సమీరా మీకు ఫోన్ నెంబర్ ఎక్కడ ఇచ్చిందో తెలుసా అమ్మా? ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇచ్చింది. ఆ తర్వాత ఎటు వెళ్ళిందమ్మా? ఏంటమ్మా, ఏ ఏరియాకి వెళ్ళిందో కూడా తెలుసమ్మా. ఒకసారి నెంబర్ ఇచ్చాక అమ్మా ఫాలో అవ్వకుండా ఉంటామమ్మా. మరి ఇంకెందుకు, ఆ ఏరియాకి నన్ను తీసుకెళ్తే సమీరా దొరికేస్తుంది. అయితే నా బండకి బ్యాంకాక్ మన కొట్టిన పిండి 2 రోజుల నుంచి తెగ తిరిగేస్తున్నాం. ఈ ఏరియాలోనే నేను బైక్ పార్క్ చేసుకొచ్చే లోపు సమీర మిస్ అయిపోయింది. ఒరే చోటు, నువ్వు సమీర నట్టుకొచ్చారా? నేను బైక్ ఎక్కించుకుని డైరెక్ట్ గా హోటల్ తీసుకెళ్ళిపోతాను. నువ్వు చాలా చిరాగ్గా మాట్లాడుతున్నావు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. సమీరా నేను లవ్ చేసుకుంటున్నావు. వాళ్ళ అన్నయ్య దాన్ని ఇక్కడ తీసుకొచ్చేస్తే ఎక్కడికి వెళ్ళిందిరా నేను ఎడుతా ఉంటే కరెక్ట్ గా నువ్వు ఫోన్ చేసావు. ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. మ్యాటర్ అది. అంటే ఈ 2 రోజుల నుంచి మీరు ఇద్దరు నన్ను కొరియర్ లో వాడుకున్నారా? అవును. నా మనసు ఎవడో కెలికేసినట్టు అయిపోయింది సార్. నేను హోటల్కి వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ అండి ఉందండి. పాస్పోర్ట్ లేకుండా బ్యాంకాక్ వెళ్ళరా అని ఇస్తారండి. ఇదిగోండి పాస్పోర్ట్. సమీరా నాకు దొరికేదాకా నీకు పాస్పోర్ట్ ఉంది. సార్ మీరు పాస్పోర్ట్ ఉందా లేదా అని అడిగితే ఉందని చెప్పాలి కానీ డైరెక్ట్గా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టానంటండి. నేను మరీ ఎంత వీవీఐపీ అనుకోలేదండి. నువ్వు అంతకంటే ఎక్కువ. చా, నాకేంటి సార్ ఇది? ఈ పని చేస్తానుగా నేను బ్యాంకాక్ వచ్చినట్టు అయిపోయింది. సమీర్ గారండి, చోటు గారు వచ్చారండి. మీరు ఎక్కడున్న తలుపులు బడేయాలని తెరవండి. సమీర్ గారు, మైకల్ బ్యాంకాక్ సమీర్ గారు, ఇంటర్సిటీ में సమీర్ గారండి, సమీర్ గారు, సమీరా. చోటు గారు, సమీరా. ఏంటి ఎవరు? సమీరా. చంపేస్తా. నడు. సార్ 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 ఉండండి. సమీర్ గారి కోసం చోటు గారు వచ్చారు, కలిసి వెళ్ళిపోండి సార్. సార్ చోటు గారు ఆవిడ వాళ్ళ అన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నారు, పట్టుకోండి. పరిగెట్టండి సార్, పరిగెట్టండి. పాస్పోర్ట్ ఇచ్చేద్దారా? ఇచ్చేద్దాం. అయ్యో ఛార్జింగ్ అయిపోయింది. సారీ సార్, చూసుకోలేదు సార్. ఇంకెప్పుడు కొత్త సార్. సారీ సార్, సారీ సార్. అయ్యి బాబాయ్ సార్, నాకు ఇది ఎక్కడ కర్మ సార్. ఆ పిల్ల చూస్తే గిటార్తో కొట్టేసింది, ఆడెవడో గోమే కొట్టేసి ఇడెవడో గంత కాల్చేస్తాడు. నా పాస్పోర్ట్ ఇచ్చేయండి సార్, మా బేవారం వెళ్ళిపోతాను. ఏం వెళ్తాలో ఉండరా, ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, 2 రోజులు ఎంజాయ్ చేసాను. ఇదేం ఎంజాయ్మెంట్ సార్? సార్ మీరు మీ లవరు ఎప్పటికైనా కలుస్తారు. మీ ప్రేమ తప్పకుండా నిజం అవుతుంది. 10 కాలాల పాటు మీ ఇద్దరు చల్లగా ఉంటారు సార్. నువ్వు అనవసరంగా నా మోడల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయట్లేదు కానీ
ఇదిగో పాస్పోర్ట్ దుబాయ్. సార్ చాలా థ్యాంక్స్ సార్. నాకు ఈ బ్యాంకాక్ ఖర్చు రాలేదు. ఇటు నుంచి మలేసి వెళ్ళిపోతాను సార్. సార్ మీరు ఎప్పుడైనా బేవారం వస్తే ఫోన్ చేయండి. పలావతిని వెళ్తారు కానీ. బాయ్. ఏమే నాకు చెప్పకుండా నువ్వు బాత్రూమ్ కూడా వెళ్ళొద్దు. అలాగే స్వామి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని ఉండవే. వాడు ఎలాగైనా వస్తాడు. కాంతా కబూడియా ఆ! ఏయ్, నువ్వు ఎప్పుడు వచ్చావురా రే? అయ్యో! రే కాశీ చూస్తావేంటా నా పెళ్ళాన్ని కాపాడరా. అయ్యయ్యో ఈ క్వారంటైన్ చూడలేను గురూజీ. మీ బెడ్రూమ్ లో ఇలా ముగ్గురిని చూస్తాను అనుకోలేదు బాబాయ్. అరే నన్ను వదిలిపెట్టరా రే, నన్ను వదిలిపెట్టరా రే. నాకు తప్పుడు జాతకం చెప్పిన ఫలితంగా ఈ రోజు నుంచి నువ్వు ఎవరికి జాతకం చెప్పకూడదు. అదెలా కుదురుద్దమ్మా? కుదరదా? ఒప్పేసుకోండి గురువు గారు. కావాలంటే జాతకాలు నేను చెప్తాను. మీరు నా దగ్గర పని చేద్దరు కానీ ఎవరు మీరా సుంఠా? నీ దగ్గర నేను పని చేయడం ఏమిట్రా? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి బాబు. నా దగ్గర పని చేయడం బెటరా, రోజు మీ ఆవిడ వాడి పక్కన చూడటం బెటరా. ఒప్పుకుంటావా? నీ కొడుక్కి నా పేరు ఎట్టుకుంటావా? మై నేమ్ యువర్ సన్ త్రూహ. శివ ఒప్పేసుకుంటారు బాబోయ్. మళ్ళీ జాతకం చెప్పినట్టు తెలిసిందో కాంతా కబూడియా బ్లాస్ట్ అయిపోద్ది. వెళ్ళిపోయాడా అండి? మంత్రం ఇంక రాడా? అంతేనా? ఆహా పిలుచుకురానా? బాగా అలవాటు పడ్డావా? ఏమే ఏంటి అలా పెట్టండి మహా. నాతో రండి, వచ్చండి. నీకు విషయం చెప్పాలి వీరయ్య. నేను మీకు అన్యాయం చేశాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా ఏడిపించాను. నన్ను క్షమించండి. ఏంటయ్యా? నీ చిన్న కొడుకుని ఎత్తుకుపోయింది నేనే. మీ కొడుకు బతికి ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. తిరిగి మీ చేతుల్లో పెట్టడానికి తిరుగుతున్నాను. ఎక్కడ నా కొడుకు? ఎక్కడ? నీకు దండం పెడతాను. నీకు పుణ్యం ఉంటుంది. నా కొడుకు ఎక్కడ చెప్పే. నేను అదే అడుగుతున్నా. ఎక్కడ నీ కొడుకు? తెలీదయ్యా. నేను నమ్మను. చెప్పు ఎక్కడ ఉన్నాడు, లేదా నీ పెళ్ళాన్ని చంపేస్తా. మాకు నిజంగానే తెలీదయ్యా. వీడు చెప్పేది కరెక్టే. వీడికి ఏం తెలియదు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. చూడు బ్యాంకాక్ లో ఉన్నాడంట. బ్యాంకాక్? మనం కూడా బ్యాంకాక్ వెళ్తున్నాం. ఆడెళ్ళిపోతే మనం వెళ్ళిపోవడం ఏంటి? అక్కడ కైలాష్ గడు దొరుకుతాడని గ్యారంటీ ఏంటి? వెళ్దాం. కైలాష్ ఉంటే దొరుకుతాడు, లేదంటే మసాజ్ చేయించుకుని వచ్చాడు. వచ్చేసాడు. మనోజ్, get up fast. ఏమైంది? వాడు వచ్చేసాడు. చెల్లిని తీసుకుని అర్జెంట్గా పారిపో. షట్ రా, పద ఫాస్ట్.
హలో సార్, నేను బ్యాంకాక్ వేరే పని మీద వస్తే ఇక్కడ కైలాష్ గడ్ దొరికాడు. నా గురించి చెప్పకురా చెప్పకో. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? నువ్వు కాసేపు అక్కడే ఉండు. వాడిని తాయ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? హలో, 2 కోట్లు కావాలి. చా 3 తీసుకున్నానా? 3 తీసుకో. నేను కైలాష్ గారిని నీకు ఇస్తే 3 ఏంటి 4 కూడా ఇస్తావు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయలా, దొరికాడు బ్యాంకాక్లో. గంటలో మీ ఇంట్లో డబ్బులు ఉంటాయి. కైలాష్ గారు కైలాష్ గారు ఎక్కడ? You slapped me? Huh? You slapped me? Why? Huh? Why? You know, అమ్మాయిలు నన్ను తిడితేనే చంపేస్తా. నువ్వు లాగి పెట్టి కొట్టావు. నేను ఇప్పుడు ఎలా చెప్పాలి? హలో, వాడెవడో చోటుగాడంట, వాడికి దొరికాడు ఇటు. పట్టుకుని పడితే లేపండియా. ఓరు నాయనా, మీ కమిషనర్ ఎంత పని చేశాడు తెలుసా? అడ్రస్ చెప్పి 2 కోట్లు లొకేషన్ రా. బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు, ఎదవను మించిన ఎదవలు. లేకపోతే వాడు నాకి 2 కోట్లు కొట్టేటట్టు గురు కమిషనర్ గాడు. కమిషనర్ పిచ్చోడు కాబట్టి 2 అడిగాడు. నేను 25 అడుగుతానని నీకు తెలీదు. 25 కోట్లు చంపేరా? నన్ను చంపేరా నా కొడక? నన్ను చంపే, మా అన్నతో పాటు నన్ను చంపేస్తారా? వాడు బతికిపోయాడ్రా. రేయ్, జనరల్ గా నువ్వు నోట్లో పోసే రకం. డీల్ ఫిక్స్. డీల్ ఫిక్సా? అంటే నోట్లో పోయడానికి ప్రిపేర్ అయిపోయావు అనమాట. కైలాష్ గారిని చంపి నీకు ఫోన్ చేస్తా. ఓకే? హే, యుతినాయ్. క్లైమాక్స్ చాక్ని Shit, man. ఏమైంది? చాలా దూరం అంట. ఆ చోటుగాడి నంబర్ కావాలి. నీ బాయ్ ఫ్రెండే కదా? నంబర్ చెప్పు. నంబర్ ఎక్కడే? హలో. హే చోటు బాయ్, నేను జానీని మాట్లాడుతున్నా. ఆ కైలాష్ ఎక్కడ? హలో 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 హలో. నువ్వు నా దగ్గర ఉన్నట్టు వీడికి ఎలా తెలిసింది? ఎవడాడు? ఇంకెవడు? జానీ. చెప్తున్నా వినకుండా కమిషనర్కి ఫోన్ చేశాం. వాడే చెప్పేస్తుంటాడు. కమిషనర్ చేయడు. నా వాల్యూ ఏంటో తెలుసా నీకు? నన్ను ఎంతకైనా అమ్ముకోవచ్చు. హలో హలో చోటు. హలో హలో. నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఒకసారి చెక్ చేస్తాను. హలో సార్, ఇక్కడ ఎవరో 10 మంది వచ్చి కైలాష్ గారిని చంపేశారు. నన్ను ఏం చేయమంటారు? ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నువ్వు కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే సార్. నువ్వు చెప్పింది నిజమే గురు, మా వాడిని నమ్మేశాడు. నన్నొక్కడిని చంపేస్తే ఆ మినిస్టర్కి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. నీకు ఇంకొక విషయం తెలుసా? మంత్రి రాజేంద్ర కుమార్ని చంపింది నేను కాదు. మిస్ అయినా పర్వాలేదా? మిస్ అవ్వదు. ఇవాళ మినిస్టర్ని చంపేది నువ్వు కాదు, మినిస్టర్ తమ్ముడు. పోయావా నా కొడుకు ఉన్నావురా? అమ్మా మన చచ్చిపోయాడే. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని వాళ్ళందరూ వాడే కాల్చేశాడు. అందుకే ఆడికంత భయం నేను బతుకుంటే. జానీ బాయ్ డోంట్ వరీ జానీ బాయ్. ఎందుకు? ఎందుకేంటి జానీ బాయ్? కమిషనర్ ఇప్పుడే ఫోన్ చేశాడు, ఆ కైలాష్ గారిని చంపేశారంట. అందరం ఇక్కడే ఉన్నాం. ఆడినవాడు చంపేశాడు. తొందరపడి థ్యాంక్స్ లవి చెప్పకు. అదేంట్రా బ్రేక్ ఇచ్చావు? ఫోన్ పెట్టే. గుడ్ న్యూస్ చెప్పరా, మంచి దొరుకుతుంది ఇక్కడ. జానీ చెప్పు. హే సారీ చోటు, సిగ్నల్స్ ప్రాబ్లం. ఇప్పుడు క్లియర్గా ఉంది, చెప్పు. విషయం ఏంటంటే నీ దగ్గరున్న కైలాష్ గార్డ్ నాకు కావాలి. నేనెందుకు ఇవ్వాలి? చోటు చోటు చోటు. వినిపిస్తుందా నేను డార్లింగ్ వాయిస్? మర్యాదగా కైలాష్ గారిని తీసుకొని నా దగ్గరికి రా. నీ అవసరం నాకెంత ఉందో నా అవసరం నీకంతే ఉంది. సమీరాని వాళ్ళ అన్నని తీసుకుని నువ్వే ఇక్కడికి రా. ఏమన్నాడు? హీస్ బ్లాక్మెయిలింగ్ బ్రహ్మాజీ, బ్లాక్మెయిలింగ్ మీ. నన్ను కొడతావంటే? కొట్టక నువ్వేమో ఆ రోజు నన్ను విలన్ అన్నావు. విలన్ వాడు బ్రహ్మాజీ, నేను హీరోని.
యు బిలీవ్ మీ? సరే నీ బావ రమ్మన్నాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ వ్యాన్లో నన్ను వదిలేసావని తెలిస్తే ఆ జానీ నిన్ను చంపేస్తాడు. చంపేస్తే చంపేని. నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? నిన్ను ప్రాణాలతో తీసుకొస్తాను మీ అమ్మ నాన్నకు మాటిచ్చాను. నాకు దొరకాలని వాళ్ళు మొక్కున్నారు. అలాగే దొరికావు. ఇప్పుడు నేను జానీ బాయ్ చేతిలో పెట్టలేను. పో. కైలాష్ ఎక్కడ? సమీరా ఎక్కడ బే? చూస్తే గానీ ఇవ్వవా? ట్రస్ట్ మీ, షీస్ ఇన్ ద వ్యాన్. మిస్సింగ్ హర్? వాంట్ టు సీ హర్? చూస్తే గానీ నమ్మవా? సమీరా! సమీరా! చూడు, చూసావా? సమీరా! నన్నే కొడతావా? Now you must believe me, right? నాకు లేడీస్ అంటే ఎంత గౌరవమో నీకు తెలియదు. దీన్ని చంపకుండా ఉంచాను అంటే అది నీకోసమే చూడు. నన్ను ఇక టార్చర్ పెట్టకు చోటు. టెల్ మీ, చెప్తావా? దీని తల పగలు కొట్టబడ్డావా? Jet cut man! షూట్ బ్రహ్మాజీ, షూట్ బ్రహ్మాజీ. నువ్వే చెప్పావు కదా టైం దొరికితే నేను వేసేయమని. చోటు ఇదిగో బ్రహ్మాజీ, ఈ నేసే గురు ఈ డబ్బా ఈడితో పడలేకపోతున్నాను. ఈడ పెద్ద శాడిస్ట్ నా కొడుకు టార్చర్ పెట్టేస్తున్నాడు. చూస్తావేంటి? ఏసై నన్నే చెప్పమంటావా? యు ఆర్ టీచింగ్ మీ బ్రహ్మాజీ. యా చోటు I have this girl with me, Brahmaji. Don't.
చోటు Don't come to me. వచ్చేసేయ్. Don't come to me. I will చంపేనా kill కొడుకుని? చోటు వదలొద్దు. I will kill her. Don't come to me. ఏసేయ్. ఏసేయ్. చోటు కమాన్ నువ్వు వెళ్ళు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక ప్రాణాన్ని నిలిపేసావు కదరా. నేను ఇంకా ఏం చేయలేదు చోటు. దిస్ జస్ట్ వార్మ్ అప్. నిన్ను చూస్తుంటే మనస్ఫూర్తిగా మర్డర్ చేయాలందరా, కసిగా నరకాలనుంది. ఎలా చంపాలో ఐడియా చెప్పరా నా కొడుకా. రారా రా, నీలాంటి చంపితేనే నాలో ఉన్న కచ్చి కచ్చి గుల్ల అన్నీ తీరతాయి. రా రా ఏ సమీరా లే, చూడు నా కొడుకుని ఎలా కొడతాను. ఈ రోజు పోలీసులు మంత్రి నరేంద్ర కుమార్ని అతని నివాస గృహంలో అరెస్ట్ చేశారు. పదవి కోసం సొంత అన్ననే హత్య చేసిన నరేంద్ర కుమార్ని ఇంట్రాగేషన్ నిమిత్తం పోలీసులు జైలుకి తరలించారు. అమ్మా, నీ కొడుకు వచ్చాడు. ఇక నీ దగ్గరే ఉంటాడు, ఏ ప్రాబ్లం ఉండదు. నిజంగా నువ్వు దేవుడివి. అంత మాట అనకండి. నా భార్య కోలుకోగానే
మళ్ళీ నీకు భోజనం తీసుకొచ్చిస్తాం బాబు. అలాగే అమ్మా, నేను వెళ్ళొస్తాను, రెస్ట్ తీసుకో. కైలాష్ వస్తాను. వెళ్ళొస్తాం. మంచిదమ్మా. ఒరే నాన్న, చెప్పడం మర్చిపోయాను, తమ్ముడు ఉన్నాడంట్రా. ఎవరు చెప్పారు? ఇప్పుడు చిదంబరం కూడా తెచ్చిపోయాడు. తమ్ముడిని పట్టుకోవడం ఎలాగరా? ఆ చోటుగాడికి చెప్పు నాన్న, మిస్ అయిపోయిన వాళ్ళని పట్టుకుంటాడు. వాడి పనే అది. నాన్న, ఇంతకీ తమ్ముడి పేరేంటి? నిరంజన్. నాకున్న ఒక్క ఆధారం పోయింది, మా అమ్మ. ఊరుకో, నేనున్నాను కదా. ఏంటి వీరే? చూడు, నా కొడుకు